మీరెప్పుడైనా చుక్కకూర మకరానితో ఇలా కర్రీ చేసి చూసారా? సేమ్ గోంగూర మకరాని తిన్నట్టే ఉంటుంది. దీంట్లో ఎటువంటి పులుపు వేయాల్సిన అవసరం లేదు. అయితే రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షమ్ము వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక గుప్పుడు మకరాని కూడా తీసుకుని బాగా వాష్ చేసుకుని వేసుకున్నాను. అవి కూడా ఉల్లిపాయలతో పాటే మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకుని కలిపేసుకోవాలి. ఇవి మగ్గేంత వరకు కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే తరిగిపెట్టి శుభ్రం చేసుకున్న చుక్క కూర ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఆకు మనకి దగ్గర పడిపోతుంది. అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడా కారం, నేనైతే ఇక్కడ పిల్లలు ఉన్నారని కారం తక్కువైతే వేసాను. మీ స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఇంక నేను ఇందులో ఎటువంటి మసాలాలు యాడ్ చేయట్లేదు. ఫైనల్ గా ధనియాల పొడి, కొత్తిమీర వేసేసుకుని 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చుక్క కూర మనకి పుల్లగా ఉంటుంది కాబట్టి ఎటువంటి పులుపు యాడ్ చేయని అవసరం లేదు. అలాగే ఇందులో ఎటువంటి మసాలా కూడా నేను యాడ్ చేయలేదు. ఎందుకంటే కర్రీ ఒరిజినల్ టేస్ట్ ఉంటేనే చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చుక్క కూర మకరాని కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.